కుమ్మరిపల్లిలో పశువులకు ఉచిత గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరం. నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుమ్మరిపల్లి గ్రామంలో ఉచిత గర్భకోశ వ్యాధి చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని నెల్లూరు పశు వైద్య విభాగం ఆధ్వర్యంలో డిప్యూటీ డైరెక్టర్ నాగమణి, డిఎల్డీఓ శ్రీనివాసులు, ఏడీ గురుజయంతి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పశువులకు గర్భకోశ వ్యాధులు, వంధ్యత్వం, పోషక లోపాలు వంటి సమస్యలపై వైద్యులు పరిశీలన చేసి ఉచితంగా మందులు అందించారు. పశు యజమానులకు పశువుల సంరక్షణ, పాలు ఉత్పత్తి పెంపు, వ్యాధి నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు కృష్ణమోహన్, కృష్ణప్రసాద్, రాజేష్, జయప్రకాష్, పశు సంవర్ధక శాఖ సిబ్బందితో పాటు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతులు గనక ఉపయోగించుకున్నట్లయితే గనక చాలా వరకు ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తారు. ముఖ్యంగా ఈ రోజు మెగా హెల్త్ క్యాంప్కి దాదాపు 17,000 రూపాయలైనటువంటి మందులని మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సార్ స్పాన్సర్ చేశారు. మీరు ఈ క్యాంప్కి మీ దాంట్లో పశువులు ఎవరైతే ఇప్పుడు డాక్టర్స్ కూడా చాలా మంది వాళ్ళ ఓన్ సెంటర్స్ కూడా ఈరోజు పోకుండా ఇక్కడ హెల్త్ క్యాంప్కి వచ్చేసి కేసులకి ఏదైనా మేడం గారికి సపోర్ట్గా ఇవ్వాలని చెప్పేసి చూడాలని, కొన్ని ఏదైనా ఆపరేషన్స్ ఉంటే చేయాలని కూడా చాలా దూరం నుంచి వచ్చారు. కాబట్టి ఈ సదవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకొని అనిమల్స్ ఏదన్నా ఇంకా మీ దగ్గర ఇళ్ల దగ్గర ఉంటే తీసుకొని వచ్చేసి వాటికి అందరికి కూడా ఉచిత పశువైద్య సేవలను అందించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తీసుకురావాలని. రెండో విషయం వచ్చేసి ఈ డిపార్ట్మెంట్ తరఫున చూస్తే రీసెంట్గా గాలికుంటు టీకాలు వేసాము. గాలికుంటు టీకాలు ఎప్పుడు కూడా మా సిబ్బంది వచ్చి వేసినప్పుడు వేపించుకోకుండా, ఒకవేళ ఏదైనా మీరు పనులకు పోయి మిస్ అయినా కూడా ఖచ్చితంగా వేపించేసుకోండి. గాలికుంటు వ్యాధి గురించి మీకు బాగా అవగాహన ఉంటుంది. వచ్చిన తర్వాత మనం బాధపడడం కంటే రాకుండా నివారణ చర్యలుగా ముందుగా తీసుకోవడమే చాలా లాభదాయకం అది మనకు. కాబట్టి పెద్ద పశువులలో ఇక్కడ ముఖ్యంగా గేదెలే ఉన్నాయి కాబట్టి ఈ గాలికుంటు టీకాలని, గొంతువాపు టీకాలని ఖచ్చితంగా మీరు వేపించుకోవాలి. ఈ 2 టీకాలతో పాటు 4 నెలల నుంచి 8 నెలల ఫీమేల్ కావ్స్ అంటే పేయి దూడలకు మాత్రమే మనము బ్రూసెల్ అనేది ఒక జూనోటిక్ జబ్బు, అంటే ఇది పశువుల నుంచి మనుషులకు వచ్చేటువంటి వ్యాధి. కాబట్టి దీన్ని నివారించడానికి ఒకసారి టీకా వేస్తాం. అది కూడా పేయి దూడలు 4 నుంచి 8 నెలల ఏజ్ అప్పుడు. ఈ టీకాలు కూడా మేము ఫ్రీగానే సప్లై చేస్తున్నాము. ఈ టీకాలు వచ్చినప్పుడు కూడా మీ దగ్గర పేయి దూడలు ఏవైతే ఉన్నాయో వాటికన్నిటికి కూడా ఈ జబ్బు రాకుండా టీకాలు వేయించుకోండి. ఇది పశువుల నుంచి మనుషులకు సంక్రమించేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన ఈ అబార్టెడ్ కొన్ని నెలల్లో 5 నెలల్లో, కొన్నిసార్లు 7 నెలల్లో ఇట్లా అబార్షన్స్ జరుగుతూ ఉంటాయి. అబార్షన్ జరిగినప్పుడు ఆ ఫీటల్ మెటీరియల్ ఏవైతే వేస్తాయో ఆ మెటీరియల్ ని మనం ఎక్కడంటే అక్కడ చెత్త కుక్కల్లో పడేయకుండా వాటిని ఏవంటే అవి కుక్కలు పిక్కదేయడం, జబ్బుల్ని ఇంకా ప్రాపగేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వాటిని అన్నింటినీ నివారించడానికి ఆ మెటీరియల్ ని ఎక్కడంటే అక్కడ పడేయకూడదు. ప్రాపర్ వేలో వాటిని పూడ్చిపెట్టేసి ఎక్కడే కానీ లేకుండా చేసుకోవాలి. ఈ జబ్బు కనుక మనుషులకు సంక్రమిస్తే కనుక మనకు అలసట, ఎక్కువ కీళ్ళ నొప్పులు, జ్వరం వస్తూ ఉండడం, పోతా ఉండడం ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి మనం ఏవి లేకుండా ఉండాలంటే కొన్ని వ్యాధుల పట్ల మనకు కూడా కాస్త అవగాహన ఉండాలి. కాబట్టి ఈ టీకాలని మేము మా సిబ్బంది వచ్చి వేసినప్పుడు ఖచ్చితంగా ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ఇట్లే చేసుకోండి. ఇంకా సార్ మేనేజ్మెంట్ విషయంలో చెప్పారు మీకు తొందరగా మనం పశువుల్ని ఏదైతే మీరంతా మిల్క్ మీదే ఉన్నారు కాబట్టి మిల్క్ ప్రొడక్షన్ మీదనే ఉన్నారు, కానీ మనం ఈనిన తర్వాత 2 నెలలకే దాదాపు పశువు ఎదకు వస్తుంది. ఆ ఎదను వదిలేసి నెక్స్ట్ ఎదకు మనం ఇంజక్షన్ చేయించుకున్నట్లయితే ఈ గర్భావధి కాలం ఇంటర్వాలింగ్ పీరియడ్ అనేది తగ్గుతుంది. ఈతకు మధ్య కాలాన్ని తగ్గించేసి మీరు దూడలతో పశువులతో మంచి ఆర్థికాభివృద్ధిని సాధించుకోవచ్చు. అదేవిధంగా పశుసంవర్ధక శాఖ నుంచి ఈ మినీ గోకులాలు ఇస్తున్నాం. ఈ ఊర్లో వేసుకున్నారా ఈసారి? మినీ గోకులాలు శాంక్షన్ కాలేదండి. పెట్టుకోలేదా?